ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పాదాలు చేరుతున్నాం. మాకు మీరు సహాయం చేయండి దేవాన్ని. మెల్లనైన స్వరంతో మాతో మరలా మాట్లాడమని కోరుకుంటున్నాం. చేర్చిన వారిని బట్టి వందనాలు దేవా. మేము రేపటి పునరుత్థానపు ఆరాధన కొరకు సిద్ధపడడానికి, మా ప్రియులైన అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి తండ్రి, నీ పాదాల యొద్ద కనిపెట్టి నేర్చుకొనడానికి మా హృదయాలను సంసిద్ధం చేసినందుకు స్తోత్రాలు. మమ్మల్ని తయారు చేస్తున్నందుకు స్తోత్రాలు. ఆత్మదేవా, నీ ఆత్మ కార్యాన్ని మా మధ్య మాలో జరిగించమని వేడుకుంటూ, మేము గడుపుతున్న ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని కోరుకుంటూ, ఇంకా రావాల్సిన వారిని, మార్గమధ్యలో ఉన్న వారందరినీ త్వరపెట్టి సకాలంలో నడిపించి నీ యొక్క కార్యాలు ఘనంగా జరిగించుకున్నామని కోరుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను అతి వినయంగా అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోహం ద్వేషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను
నివసింతును. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్యరాజ్యం. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్యరాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా. Praise the Lord. సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా. సిద్ధెలలును నేను సిద్ధముగా చేసుకో, సిద్ధెలలును నేను సిద్ధముగా చేసుకో. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయగా సిద్ధపడు మా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంఘమా. కొంచెమేగా నీకై ప్రభు వేచెనుగా, జాగు చేసేనేమో నీకోసమే. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు
చేసినేమో నీకోసమే సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజుని త్వరపడవా సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజుని త్వరపడవా సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా వేళకై లేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజుని త్వరపడవా సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసురాజుని త్వరపడవా సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా శిథిలలను నేను సిద్ధముగా చేసు శిథిలలను నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు రాజు రానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా హల్లెలూయా చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 హల్లెలూయా. ఆన్ చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. మరొకసారి నీ సన్నిధిని చేరుకుంటున్న మాకు నీ స్వరాన్ని వినిపింపజేయమని కోరుకుంటున్నాం. మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం. మేము కలిగి ఉన్న ఈ ధ్యానాలను మా వినికిడిలో, మా హృదయంలో పదిలపరచమని, నీ మాటల్లో ఉన్న జీవాన్ని మేము పొందుకొనగలడానికి మీరే సహాయం చేయమని కోరుకుంటూ, నీ కృప బాహుల్యము, నీ కృప మహదైశ్వర్యము నీ మాటల ద్వారా మమ్మల్ని తాకును గాకని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనం కొన్ని నిమిషాలు దేవుని మాటలు విందాం. తర్వాత మనం సమయాన్ని బట్టి సంఘస్థుల కొరకు కొన్ని విషయాలు ప్రార్థనలో గడుపుతాం. ప్రతి శుక్రవారం బైబిల్ ధ్యానాలు అన్నట్టు ఆదికాండం నుంచి ప్రారంభిద్దాం అనుకున్నాం. అది శనివారంగా మారింది. అయినప్పటికీ మనం అదే ధ్యానాలని కొనసాగిస్తాము. ప్రతి శనివారం బైబిల్ స్టడీ, సిద్ధపాటు కూడిక అని దీన్ని మనం పిలిచినా కూడా దీన్ని వాక్య ధ్యానాల కూడికని, ఒకవేళ మీరు వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలనుకుంటే శుక్రవారం ఉండే అలవాటున్న వారు శనివారానికి మార్చుకున్నా అదేమీ తప్పుగా పరిగణించబడదు. సాధారణంగా వైజాగ్ సైడ్ ఎక్కువ శనివారాలే ఈ కూడికలు ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ శాతం శుక్రవారాలు ఉంటాయి. ఏ రోజు అనేది ప్రాముఖ్యం కాదు. మేము ఆదివారం ఆరాధనను కూడా కలిగి లేని రోజులు ఉన్నాయి. దేవుని సేవకుడిగా పనిచేసిన రోజుల్లో కూడా వేరే దేశాల్లో శుక్రవారమే ముఖ్య ఆరాధనగా, ఆ రోజే బల్ల రొట్టె విరవడం అంతా జరిగేది కూడా. సో రోజుతో సంబంధం లేదు, మనకు అనుకూలత ఉంది కాబట్టి ఆదివారం పునరుత్థాన దినం కనుక ఆ దినాన్ని మనం కూడుకుంటాం. సిద్ధపాటు కొరకు శనివారం కూడుకుంటాం. ఈ మార్పును మీరు గమనించి ప్రతి ఒక్కరూ రావాలని, వచ్చిన వారు కాకుండా లైవ్లో వీక్షిస్తున్న వారు అందరూ దీన్ని గమనించి హాజరు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోతే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మన పరిధిలో వీలైనంత ఎక్కువ క్షుణ్ణంగా అక్కడున్న విషయాలను గమనిస్తూ పరిశీలిస్తూ ధ్యానం చేయడం మనం ఒక దీక్షగా ఆదికాండం మొదటి నుంచి ప్రారంభించిన మనం పూర్తి బైబిల్ మరి ఎప్పటికి ముగుస్తుందో అప్పటికి మనం ఉంటామో ఉండమో తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. కానీ ఈ మాట అనడానికి ఎందుకు తెగించానంటే ఓన్లీ హెబ్రీ పత్రిక మనం ప్రతి వచనం కాకుండా వాటి విషయాలను తెలుసుకుంటున్నప్పుడు కాస్త ఇంపార్టెంట్ వచనాల దగ్గర ఒక 2-3 వారాలు ఆగితే అది 2 సంవత్సరాలు ధ్యానం చేసాం మనం. గుర్తుందా మీకు? హెబ్రీ పత్రిక
2 సంవత్సరాలు సంఘంలో 2 వర్తమానాలు చొప్పున ధ్యానం చేశాం. అది కేవలం దేవుని కృప. ఒక మంచి అవగాహన మనకు కలిగింది. అలాగే రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేసాం. అదేవిధంగా ప్రతి శనివారం సాయంత్రం 1 గంట సేపు లేకపోతే ఒక 40 నిమిషాలు ఈ క్రమవాక్య పఠనంలాగా క్రమవాక్య ధ్యానం చేద్దాం మనం. ఇది 3 వారాల క్రితమే నేను చెప్పాను. అయితే మరలా దాన్ని ఒకసారి రూఢిపరుస్తున్నాను. మారిన ఈ తేదీ చేయబోతున్న ఈ వాక్య ధ్యానాల విషయంలో ఒక మంచి అవగాహన మీకు ఉండాలని నేను భావిస్తున్నాను. సరే, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం ప్రారంభిద్దాం అనుకున్నాం. 1వ వచనం 2వ వచనం చదువుకున్నాం. మొదటి వారంలో నేనేం చెప్పానంటే 1వ వచనానికి 2వ వచనానికి సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది. అందుకని దేవుడు ఆ మధ్యలో ఇంకేదో జరిగించి ఉంటాడు అని ఊహిస్తున్నాను అంటూనే అది ఆల్రెడీ ప్రతిపాదించబడిన సిద్ధాంతం, గ్యాప్ థియరీ అని చెప్పాను. దానికి ఉన్న ఆధారాలు బైబిల్లో కొన్ని విషయాలు నేను చూపించాను. అది మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, మన ఇష్టం. కానీ మొత్తానికి కొన్ని ఎవిడెన్సెస్ అయితే బైబిల్లోనూ అలాగే శాస్త్రవేత్తలు కనిపెడుతున్నప్పుడు కూడా మనకి దొరుకుతున్నాయి. వాటిని మనం నిరభ్యంతరంగా నమ్మొచ్చు. నమ్మినా నమ్మకపోయినా పరలోక రాజ్యానికి, రక్షణకు అది ఎఫెక్ట్ అవ్వదు. నిరాకారంగా దేవుడు భూమిని సృష్టించడు కదా అనే ఒక ప్రశ్న దగ్గర ఆ ధ్యానం ప్రారంభించబడింది. సో దేవుడు సమస్తాన్ని మనకు నివాసయోగ్యంగా చేశాడు, నిరాకారంగా చేయలేదు అనే విషయాన్ని మనం చదువుకున్నాం. ఆ తర్వాత వారంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అనే మాటను పట్టుకొని 1వ వచనంలో దేవుడు తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడంటే తన క్రియల ద్వారా అని చెప్పాను. తాను ఎప్పుడు పుట్టాడో, ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడో, ఆయన స్టార్టింగ్ పాయింట్ ఏంటో అనేది మనకి ఇవ్వబడలేదు, మనకి లేదు, అందించబడలేదు. దేవుడు మనకు ఎలా పరిచయం అయ్యాడంటే తను చేసిన క్రియల ద్వారా, దేవుని కార్యాలతోనే పుస్తకం ప్రారంభించబడింది. ఆ మొదటి కార్యం ఏంటి? సృష్టించే కార్యం. సృజించెను అనే మాట మనం చదువుతాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన కార్యములు ఇంకెన్ని మనం చూసాం. కీర్తన గ్రంథంలో, యెషయా గ్రంథంలో, రోమపత్రికలో. ఆయన లేకుండా ఏమీ కలగలేదని, ఆయన ద్వారా, ఆయన్ని బట్టి, ఆయన యందు కలిగాయని, ఆయనే తయారు చేశాడని, సృష్టికర్తని మనం చూస్తాం చాలా మాటలు గడిచినసారి. సో ఆయన కార్యాలు ఆయన స్వభావాన్ని, ఆయన శక్తి సామర్థ్యాలను తెలియజేస్తాయి. ఆయన స్వభావము ఆయన ఉనికిని తెలియజేస్తుంది. ఆయన ఎప్పుడు ఉన్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది మనకు తెలియదు, రాసలేదు. కానీ ఆయన కార్యాలు రాసున్నాయి. ఆ కార్యాలే ఆయన స్వభావము, ఆ స్వభావమే ఆయన ఉనికిని మనకి తెలియపరిచాయి అని పోయినసారి నేను చెప్పినప్పుడు ఈ విషయాలు చెప్పాను. చూడండి, ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు మరలా చదువుతున్నాను. ఆదియందు దేవుడు అనే మాట ఎలోహీం అనే పదంతో రాయబడి ఉందని చెప్పాను. ఇంచుమించు ఇదే అధ్యాయంలో 30 సార్లు ఈయన అంటే ఆయన కోసం, దేవుని కోసం వేరువేరు రకాలుగా ప్రస్తావించబడి ఉంటుంది. అందులో మొదటిది ఇది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇంతవరకు మనం ధ్యానించుకున్నాం. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఇది కూడా మనం ఆలోచించాం, ఏంటి ఆ చీకటని. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనే మాటను చదువుకున్నాం. దాని కొరకు ఆలోచిద్దామని చెప్పాను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు త్రిత్వమే ఉన్నాడని మనం నమ్ముతాం. వింటున్నారా? గాడ్ ఈజ్ ట్రయూన్ గాడ్ అని మనం నమ్ముతాం. ఆయన బైబిల్ అంతట్లో తన 3 వ్యక్తిత్వాలను మన కోసం బయలుపరిచాడు, తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, 3 వ్యక్తిత్వాలు ఉన్నట్టుగా రుజువుపరిచాడు. మన కోసమే 3గా వేరయ్యాడు అనే సంగతి కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. చూడండి, మనల్ని సృష్టించడానికి ఆయన వేరువేరుగా మారి కూర్చొని మాట్లాడుకున్నారు. 26వ వచనంలో చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని దేవుడు ఎవరితోనో అన్నాడు. అనుకున్నారు వాళ్ళు. దేవుడు ఒక్కడే ఉన్న ఆ ప్రపంచంలో ఇంకెవరో ఉండే అవకాశం లేనప్పుడు దేవుడు తనలో ఉన్న మరొక స్వభావంతోనే మాట్లాడాలి తప్ప మరొకరితో కాదు అని మనకు తెలియాలి. తనలో ఉన్నది ఇంకెంతమంది అని మనం ఆలోచిస్తే, దేవుడు
ప్లస్ మరి ఇంకెవరో. ఎవరు? దేవుడు ఒక్కరు కాదు, ఒక్కరిగా మనకు పరిచయం కాలేదు అని మనకి స్పష్టమైతే ఇంకెందరు అనే ప్రశ్న దగ్గర బైబిల్ అంతటినీ కాస్త గమనించాలి. బైబిల్ అంతట్లో దేవుడు యెహోవాగా, ఎలోహీంగా, ఉన్నవాడుగా, ఎవ్వరికి అందని ఆ ఉన్నత స్థాయిలో ఉన్నవాడిగా పరిచయం అయ్యాడు. అట్ ద సేమ్ టైం తాను పంపించిన దూత, ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో దేవుని దూత అని ఉంటుంది. ఎందుకు ఒత్తి చెప్తున్నానంటే, దేవుని దూత అని చెప్పి రాయబడినప్పుడు ప్రతిసారి తాను తయారు చేసిన దూతల కోసం చెప్పట్లేదు. దేవుని దూత అని పిలువబడిన ఏకవచనంతో వాడబడిన ప్రతిసారి అది దేవుడే అని మనకు అర్థం కావాలి. ఎందుకనంటే దేవుడే దేవుని దూతగా భూమి మీదకి వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఆయనే యేసుక్రీస్తుగా మత్తయి సువార్తలో జన్మించాడు. కుమారుడు అనే అవతారం మత్తయి సువార్తలో పరిచయం అయింది, కానీ కుమారుడు అప్పటి నుంచే ఉనికిలోనికి రాలేదు, ఎప్పటి నుంచో ఉన్నాడు, దేవునిలోనే ఉన్నాడు. అందుకనే యోహాను 1:1 ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని ఉంటుంది. సో వాక్యముగా, వాక్కుగా, కుమారుడుగా మనకి కొత్త నిబంధనలో పరిచయం అయితే పాత నిబంధనలో దేవుని దూతగా పరిచయం అయ్యాడు. ఎలా చెప్పగలను? బైబిల్ చూపించుకుంటానే మీకు తెలిసిన కొన్ని ఉదాహరణలు చెప్తాను. అబ్రహాం ఇంటికి 3 భోంచేయడానికి వెళ్ళారు. ఆ 3 ఎవరు? 3 దూతలే. 3 ప్రయాణికులుగా ఉన్నారు. ఆ 3ని ఆపి మా ఇంట్లో భోంచేయమన్నాడు ఆయన. దూతలు అంటే రెక్కలేసుకుని ఆయన కనబడలేదు. ఇందులో ఆ ఎపిసోడ్ ఇలా కట్ చేయగానే ఆ భోంచేసి వెళ్ళగానే లోతు దగ్గరికి వెళ్తారు కాపాడడానికి. ఎంతమంది వెళ్తారు? 2 వెళ్తారు. లోతు కుటుంబాన్ని కాపాడడానికి 2 దూతలే వెళ్తారు. అబ్రహాం ఇంటికి 3 వెళ్తారు. సో ఆ 3లో ప్రధానమైన దూతగా పరిచయమైన ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్ముడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు మరి 2 దూతలను వేసుకొని అక్కడికి వెళ్ళి లోతును కాపాడే బాధ్యత వారికి అప్పగించి అబ్రహాం ఇంట్లో భోంచేయడానికి మాత్రం వెళ్ళాడు. అబ్రహాం ఇంటికి వెళ్ళిన 3లో ఒకడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్ముతాం. అలాగే మరొక సందర్భం చూపిస్తాను. షడ్రక్, దానియేలు గ్రంథంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు అక్కడ 3 కాదు 4 కనబడతారు. దేవుని దూతగా అక్కడ ఇంకొక వ్యక్తిని చూస్తారు. ఆ వ్యక్తిని యేసుక్రీస్తు అని మనం నమ్ముతాం. అలాగే యాకోబు ఒక్కడే నిలిచిపోయాను ఆ యబ్బోకు రేవు దగ్గర అని చూస్తాం. యాకోబుతో పెనుగులాడింది ఒక దూత అని మనం చూస్తాం. యాకోబు ఆ దూతను వదలనప్పుడు ఆ తుంటి నరం తెంపేసినట్టుగా మనం చూస్తాం. ఆ దూత మామూలుగా దూతే కానీ, అంటే ఇప్పుడు పెనుగులాడుతున్నప్పుడు దూతే అనుకున్నాడు, కానీ నువ్వు దేవునితో పోరాడి గెలిచావు అని అంటాడు. సో దేవుడే, యెహోవా తండ్రి కిందకు రాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే దూతగా. సో ఇప్పుడు చెప్పండి, యాకోబుతో పోరాడిన 2వ వ్యక్తి, అబ్రహాము ఇంటికి వెళ్ళిన 3వ వ్యక్తి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగంధకంలో ఉన్నప్పుడు కనబడిన 4వ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రత్యేకమైన దూతగా, ప్రధానమైన దూతగా, తయారు చేయబడని ఉనికిలో ఉన్న దూతగా పాత నిబంధనలో పరిచయం అయ్యాడు. కొత్త నిబంధనలో కుమారుడుగా ఆయన అవతరించాడు మన కోసం, మనలాంటి స్వరూపాన్ని ధరించుకొని. సో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని మనకు అర్థమవుతుంది పాత నిబంధన అంతట్లో. యెహోవా తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఇక 3వది ఆత్మ. ఇది 2వ వచనంలో మనం చూస్తాం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని అంతరంగంలో ఉండే ఒక భాగం కాదు ఇది, దేవునిలో ఉన్న మరొక స్వభావం ఇది, మరొక వ్యక్తిత్వం. సో దేవుని ఆత్మ విభజించబడి ప్రత్యేకంగా తనదైన శైలిలో దేవుని యొక్క ఆలోచనలను కొనసాగిస్తూ తాను వ్యక్తిగతంగా పనిచేయగలడు అని మనకు అర్థం కావాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నన్నేమో తండ్రి పంపించాడు అంటాడు. వినాలి మీరు, యేసుక్రీస్తు ప్రభువారు నన్నేమో తండ్రి పంపించాడు, ఆయన ఏం చెప్పాడో అదే చెప్తాను నేనని చెప్తాడు. నేను వెళ్తాను, ఆదరణకర్తను పంపిస్తాను అంటాడు 15-16 అధ్యాయాల్లో యోహాను సువార్తలో. సో తండ్రి యేసుక్రీస్తుని పంపిస్తే యేసుక్రీస్తు ఆదరణకర్తను పంపించాడు. వీరు ఒకరి తర్వాత ఒకరు ఎవరి కోసం వస్తున్నారు? మన కోసమే.
తండ్రి ఏమో లోక పాపం విస్తరించిపోయిందని క్షమాపణ కోసం కుమారుని పంపిస్తే, కుమారుడు పాపం కొనసాగించబడకుండా మనం పవిత్రపరచబడుతూ ఉండడానికి ఆత్మదేవుడిని పంపించాడు. కుమారుడు వచ్చిందేమో 33.5 సంవత్సరాల కోసం, కానీ ఆత్మదేవుడు వచ్చి ఉండిపోయినది సుమారు 2000 సంవత్సరాల పైనుంచి. ఆత్మదేవుడు త్రిత్వంలో ఏకత్వంగా ఉండకుండా విడిపోయి విభజించబడి కిందనే భూమి మీదే మనతో ఉండిపోవడం గల కారణం ఏంటంటే, అంధకార శక్తులు మనపై ప్రభావవంతంగా పనిచేయకుండా మనల్ని ఆయన ఆధ్వర్యంలో పర్యవేక్షణలో నీతిమంతులుగా ఎదిగింపజేయడానికి. నేను కష్టపడుతున్నానా? మీకు అర్థమవుతుందా లేదో తెలీదు. అర్థమైతే చాలా సంతోషం. సో ఈ త్రిత్వం బైబిల్ అంతట్లో మనం ఎసెన్స్ అనమాట, ఆ రుచి మనం బైబిల్ అంతట్లో చూస్తాం. ఈ ఆధారాలతోనే ఆది యందు దేవుడు అన్నప్పుడు అక్కడ ఒకరు కాదు ముగ్గురున్నారు, పర్టికులర్గా ముగ్గురున్నారని మనం చెప్తాం. అలాగే 26వ వచనంలో మనము మన స్వరూపంలో అని అన్నప్పుడు అక్కడ ముగ్గురున్నారు అని మనం నమ్ముతాం. అక్కడ ముగ్గురు ఎక్కడ ఉందండి అని చూపించనక్కర్లేదు, లేదు. కాబట్టే బైబిల్ అంతటినీ పరిశీలించినప్పుడు ఆయన ముగ్గురుగా మన కోసం పనిచేసినట్టు కనబడుతుంది. ఇప్పుడు చూద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించి అది నిరాకారంగా శూన్యంగా ఉండడం చూసి అది చీకటితో కమ్మి ఉండడం చూశాను. అప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని రాసింది. దేవుని ఆత్మ అంటే ఆత్మదేవుడు చేసే పనులు కొత్త నిబంధనలో మనం ఎక్కువ ధ్యానం చేస్తాం. పాత నిబంధనలో అనగా మొదటి పుస్తకంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనాలలోనే ఆత్మదేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. అక్కడి నుంచి ఈరోజు పరిశీలించుకుంటూ వెళ్తాం. ఆత్మదేవుడు చేసే కార్యాలు, దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు, అసలు ఆయన వర్క్ ఏంటి, ఆయన డ్యూటీ ఏంటి అంటే ఆ త్రిత్వంలో ఒకరైన ఆత్మదేవుని యొక్క పని మన విషయంలో అసలు ఏంటి, ఆయన ఎవరు. ఆత్మదేవుని కార్యాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఆత్మదేవుణ్ణి ఒక విపరీతమైన ద్వారంలో భయంకరమైన రీతిలో అర్థం చేసుకుని మనం మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంది, మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని పర్టికులర్గా ఆత్మదేవుని కార్యాలు అసలు బైబిల్లో ఏమున్నాయి, ఆత్మదేవుడు ఏం చేస్తుండేవాడు చూద్దాం. కొన్ని విషయాలు వీలైతే ఈరోజేమో నేను పాత నిబంధనలో ఉన్నవి చూపిస్తాను, నెక్స్ట్ టైం మనం వచ్చే వారంలోనేమో కొత్త నిబంధనలో ఆత్మదేవుని కార్యాలు చూద్దాం. అవి కొంచెం మనకి ఎక్కువ వినేవే అన్నట్టు ఉంటుంది. పాత నిబంధనలో కూడా ఆయన ఎలాంటి కార్యాలు చేసేవాడో చూద్దాం. అయితే ఒక డిఫరెన్స్ ఉందండి, ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఆత్మదేవుడైనా కుమారుడైన దేవుడైనా పాత నిబంధనలో ఒక రీతిగా ఉండేవారు, కొత్త నిబంధనలో ఒక రీతిగా ఉండేవారు. ఆత్మదేవుడు పాత నిబంధనలో వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు, ఇప్పుడు మనతోనే నివసించడానికి వచ్చాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు భౌతికంగా వచ్చి 33 సంవత్సరాలు మనతో బతికాడు. కానీ పాత నిబంధనలు అలా కాదు, ఎవరైనా ఒక వ్యక్తిని కలిసి ప్రత్యక్షమై ఎన్లైటన్ చేసి వెలిగించి వెళ్ళిపోతుండేవాడు. చూద్దాం. మొట్టమొదటిది ఆయన అల్లాడుచుండెను అని ఉంటుంది. దేవుని ఆత్మ జలములపై ఎందుకు అల్లాడాల్సి వచ్చింది? అల్లాడడం అనే పదం ఎప్పుడు వాడతారు మామూలుగా చెప్పండి? ఎందుకు అలా అల్లాడిపోతున్నావు? మామూలుగా అసలు తెలుగు పదానికి అర్థం ఏంటంటే కదులుతుండడం అన్నమాట. ఒక దగ్గర కుదురుగా కూర్చోకపోతే, ఉండలేకపోతుంటే కుదురుగా ఒక చోట ఉండొచ్చు కదా, ఎందుకు అలా అల్లాడిపోతున్నావు అంటారు. అలా కదులుతూనే ఉంటుంటారు అన్నమాట. ఏదో ఒకటి అనకుండా, ఏదో ఒకటి చెప్పకుండా, ఏదో ఒకటి మూమెంట్ లేకుండా ఉండలేరు. ఆత్మ ఇది ఎప్పుడు జరుగుతుందంటే వారు స్థిమితంగా లేనప్పుడో, లేకపోతే వారికి ఇంకేదో కావాల్సి వచ్చినప్పుడో, వారికి టైం అయిపోతున్నప్పుడు, వారికి ఆకలి వేసేస్తున్నప్పుడు, అప్పుడు అల్లాడిపోవడం లాంటివి జరుగుతుంటాయి. సో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నప్పుడు ఆయనకి ఇంకేదో కావాల్సి ఉంది, అది జరగట్లేదు, అది దొరకట్లేదు, అది ఆయన చూడలేకపోతున్నాడు. మనకు తెలిసిన విషయమే. అక్కడ చీకటి ఉంది, శూన్యం ఉంది, నిరాకారం ఉంది. అక్కడ దేవుని సృష్టికి తగిన ఏ ఏర్పాట్లు అక్కడ లేవు. అందుకని ఆత్మదేవుడు అల్లాడిపోవడం మనం చూస్తాం. సో నెంబర్ 1 మనం ఏం తెలుసుకుంటామంటే ఆత్మదేవుడు మన జీవితం ఎప్పుడైతే అస్తవ్యస్తంగా ఉందో, శూన్యంగా ఉందో, నిరాకారంగా ఉందో, దేవుడు కోరుకుంటున్నట్టుగా లేదో, ఆత్మదేవుడు మన హృదయంలో అల్లాడిపోవడం మనం చూస్తాం. ఆయన తట్టుకోలేకపోవడం మనం చూస్తాం. ఉండలేకపోవడం అంటే ఆయన ప్రశాంతంగా ఉండలేకపోవడం. మన హృదయంలో ఉండడానికి వచ్చాడు ఆయన,
మన జీవితం ఏమో అస్తవ్యస్తంగా ఉంది. మన తీర్మానాలు మంచివి కాదు, మన ఆలోచనలు మంచివి కాదు, మన సంభాషణలు మంచివి కాదు, మన చూపులు మంచివి కాదు, నిరాకారం ఉంది, అక్కడ శూన్యం ఉంది, చీకటి ఉంది, అక్కడ సరైన పరిస్థితులు లేవు. అందుకని ఆత్మదేవుడు మన హృదయంలో, లేకపోతే ఆయన ఈ భూమి మీద మనల్ని చూస్తున్నప్పుడు అల్లాడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆత్మదేవుడు చేసే పనులు తట్టుకోలేకపోవడం కూడా ఒక పనేనా అంటే నేను పనే అంటాను. ఎందుకంటే మనల్ని చూసి అల్లాడిపోయేవారు ఎవరో చెప్పనా? అమ్మ, నాన్న, మన ఇంట్లో ఉన్నోళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, పిన్ని, బాబాయ్, మామయ్య. ఎవరైతే మనల్ని ఎక్కువ ప్రేమిస్తారో, మన మీద ఎక్కువ ఆశలు ఉన్నాయో, మన విషయంలో వారు భవిష్యత్తు ఊహించుకున్నారో వారే అల్లాడిపోతారు. మీ ఊరలందరూ మీకోసం ఎందుకు అలా బాధపడతారా? ఎలా పోతారు అనుకుంటారు. ఇప్పుడు పక్కింటి వాళ్ళు మనకు నచ్చలేదు అనుకోండి, వాడికి ఏదో అయ్యిందనుకోండి, ఆ కుర్రోడికి, మీకు నచ్చని కుటుంబంలో ఉన్న కుర్రోడికి ఏదో అయ్యిందనుకోండి, మనిషిగా మీరు జాలి పడతారు, అయ్యో పాపం అంటారు. కానీ అల్లాడిపోవడం జరుగుతుందా? జరగదు. ఆడికి ఎందుకు అలా అయిపోయింది, ఆడికి ఎందుకు కావాలి అంటే పోన్లే మనకు అంతే ఉండదు. మన ఇంట్లో జరిగితే మాత్రం అల్లాడిపోవడం అనే ఆ క్రియ అంతరంగంలో జరిగేది ఎప్పుడంటే మన వాళ్ళకి ఏదో అయినప్పుడు. ఆత్మదేవుడు మన విషయంలో కుదురుగా ఉండలేక అల్లాడిపోతున్నాడంటే మనల్ని ఏమనుకుంటున్నట్టు? మనల్ని ఆయన తనవారు అనుకుంటున్నట్టు, సొంతవాడు అనుకుంటున్నట్టు. నా విషయంలో ఆత్మదేవుడు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడంటే ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నట్టు, ఆయన నన్ను తనవాడిని భావిస్తూ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఆత్మదేవుడు మన కోసం చూడండి, మీ అమ్మ కంటే, నాన్న కంటే, మీ బంధువుల కంటే, భార్య కంటే, భర్త కంటే, కుమారుల కంటే, కుమార్తెల కంటే ఎక్కువ మీకోసం అల్లాడిపోయేది ఆత్మదేవుడు. కాస్త స్పిరిచువలైజ్ చేశానంతే. అక్కడ ఉన్న పదం భౌతికమైనదే, కానీ దాన్ని కాస్త ఆత్మ సంబంధంగా ఒకవేళ అర్థం చేసుకుంటే, అన్వయించుకునే ప్రయత్నం చేస్తే అది మొదటి క్రియ. ఆత్మదేవుడు మనకు అలాగే పరిచయం అయ్యాడు. తర్వాత 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆదికాండంలో 6వ అధ్యాయం 3వ వచనం. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇప్పుడు చూడండి, ఈసారి చూసారా మీరు? అర్థమైందా మీకు? ఎప్పటి నుంచో దేవుడు నరులతో వాదిస్తూ ఉన్నట్టు మనకు అర్థం కావాలి. ఆ అధ్యాయం అంటేనే మీకు ఏం గుర్తొస్తుంది? 6వ అధ్యాయం అనగానే, ఆదికాండం 6వ అధ్యాయం అనగానే ఏం గుర్తు రావాలి? జలప్రలయం గుర్తు రావాలి, అవునా? నోవాహు ఓడని గుర్తు రావాలి. నోవాహు తాత ఓడ కట్టినని చిన్నప్పటి నుంచి పాడుకుంటారు అందరూ. నోవాహు ఓడ కట్టి 8 మంది మనుషులు వెళ్ళారు, అన్ని జీవరాశులు వాటంతా అవే వెళ్ళాయి. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఈ స్టోరీ జరగడానికి ముందు నోవాహును అలా ర్యాండమ్గా సెలెక్ట్ చేసేసి దేవుడు పని అప్పచెప్పలేదు. దేవుడు ఎంతగానో ఇది కరెక్ట్ కాదురా అబ్బాయి అని ఎన్నిసార్లు ఎంతమందితో హెచ్చరించాడో తెలియదు మనకి. అందుకనే ఇక విసిగిపోయి దేవుని ఆత్మ నరులతో ఎప్పుడు వాదిస్తూ ఉంటుంది. అలాగా ఇక వాదించడం ఆపి, ఇక మాట్లాడడం ఆపి, వాదన ఎప్పుడు జరుగుతుంది? ఒక సలహా ఇచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తేనో, తిరస్కరిస్తేనో, దాన్ని నేను చెయ్యనంటేనో వాదన మొదలవుతుంది. నాతో ఉన్నారో లేదో మీరు? నేను చెప్పినట్టుగా మీరు వినేసి చేసేస్తుంటే వాదన ఎక్కడ ఉంటుంది? మీరు చెప్పినట్టుగా మీ పిల్లలు తూచా తప్పకుండా మాట్లాడితే వాదన ఎక్కడ ఉంటుంది? వాదన ఎక్కడ మొదలవుతుంది? ఆదేశించబడింది చేయబడనప్పుడు వాదన ప్రారంభించబడుతుంది. దేవునికి మనుషులకి ఏమవుతుంది? ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు మనకి. ఇంచుమించు 2000 సంవత్సరాలు అయ్యాయి భూమి పుట్టి, అంటే భూమి కాదు సారీ, సృష్టి ఆరంభించబడి ఆదామవ్వలు పుట్టి జనరేషన్స్ అన్నీ మారుతూ ఉన్నాయి. 4-5 అధ్యాయాలు మనం చూస్తాం. దేవుడు దుర్మార్గులైన మనుషులతో ఎంతగా చెప్పడానికి ప్రయత్నం చేశాడో మనకు తెలియదు, రాసలేదు. కానీ ఒక మాట మాత్రం అన్నాడు, ఎల్లప్పుడూ వాదిస్తూ ఉంటారా? ఇక నేను వాదించను, ఇంకొక 120 సంవత్సరాలు మాత్రం ఇస్తున్నాను, ఆలోగా ఎవరు బాగుపడతారు? వాళ్ళు బతుకుతారు, వాళ్ళలోకి వెళ్తారు, లేకపోతే లేదు అని చెప్పాడు అన్నమాట. సో దేవుని ఆత్మ మనతో చేసే మరొక పని ఏంటి? మన మీద ఉన్న ప్రేమతోనే వాదిస్తూ ఉండడం. ఇది కూడా ఇందాకట్లాగే మనకి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, అది మనకి నచ్చలేదు, మనం చేయమన్నాం అనుకోండి, మన వాళ్ళు కాకపోతే పోతే పో అంటారు. మన వాళ్ళు అయితే మాత్రం అలా కాదు అని చెప్పి మనతో ఆ మ్యాటర్ కొనసాగిస్తూ ఉంటారు.
మనకేంటంటే వాదించే వాళ్ళని చూస్తే చిరాకు, రెండోసారి మనకు ఎవరైనా ఏమేమి చెప్తే చిరాకు. ఇప్పుడు ఉదాహరణకి స్పీడ్గా డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పారనుకోండి, లేదు నేను చేస్తాను అన్నాను అనుకోండి, నేను వెళ్ళి చావు అయితే అంటారు, నాకు నాకు సంబంధం లేని వాళ్ళు, అంతే కదా. వేగం స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని రోడ్డు మీద రాసి ఉంటుంది. వేగం నీకు బాగుంటుంది కానీ చచ్చిపోతావు అని రాసి ఉంటుంది. సో నా మీద ప్రేమ లేనోడు, నేను తెలియనోడు, నాకు సంబంధం లేనోడు స్పీడ్గా వెళ్ళక అన్నాడు, నేను వెళ్తానన్నాను, వెళ్ళి చావు అయితే అంటాడు, అంతేనా, ఇంకేమని అంటాడా? కానీ నా వాళ్ళు అనుకోండి, నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా పిల్లలు, మా వాళ్ళు ఎవరైనా అనుకోండి, నేను వెళ్తానంటే అప్పుడు ఏం చేస్తారు? వెంటనే వాదిస్తారు. అదే వాదించడం ఇబ్బందికరంగా వినబడుతున్నా ఆ మాట, వాదించేదాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? మామూలుగా అయితే నీతో రెండోసారి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎవరికీ లేదు, నాకు ఎవరు రెండోసారి చెప్పకూడదంటే అదే పెద్ద గొప్ప. బయటోడు ఎవడు నీకు రెండోసారి చెప్పడు, నీకు రెండోసారి ఎవడైనా ఏదైనా చెప్పడంటే నీ కూడా అర్థం. ఆత్మదేవుడు ఒకటి మన విషయంలో అల్లాడిపోవడం మనం చూస్తాం, రెండోది అంత మాత్రమే కదా, అలా ఆగిపోకుండా మన దగ్గరికి వచ్చి మాటి మాటికి నువ్వు వద్దన్నా కాదన్నా నీతో చెప్పడం మనం చూస్తాం. వాదిస్తూ ఉండడం, నువ్వు మళ్ళీ ఏదైనా ఎదురు సమాధానం చెప్పినా అలా కాదు ఇది కరెక్ట్ అని చెప్తూ ఉండడం మనం చూస్తాం. ఆత్మదేవుడు తల్లిదండ్రుల ద్వారా మాట్లాడతాడు, పిల్లల ద్వారా మాట్లాడతాడు, భర్త భార్య ద్వారా మాట్లాడతారు, దేవుని సేవకుడి ద్వారా మాట్లాడతారు, సమాజంలో ఇంకెవరైనా పెద్ద మనిషి ద్వారా ఎలాగైనా మాట్లాడచ్చు. ఆత్మదేవుడు తాను ఎలాగైనా మీతో మాట్లాడగలడు. ఆయన పద్ధతులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన ఇంకెవరితో మీరు మాట్లాడకపోతే ఆయన మీకు దర్శనంలో కనబడగలడు. వాక్యం చదువుతున్నప్పుడు మీకు ఆయన వినబడతాడు, ఆయన కనబడతాడు, ఆయన హెచ్చరిస్తాడు. మాటికి నో అని చెప్తూ ఉంటాడు. మీరు ఎస్ అని అనాలని అనుకున్నా కూడా, ఆయన ఎస్ అనాలని మీరు అనుకుంటున్నా కూడా నో అని చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు, ఇన్సిస్ట్ చేస్తాడు. అలా ఆదికాండంలో 6వ అధ్యాయంలో మనుషులతో వాదించి ఇంకా వాదించనని చెప్పి వాళ్ళ మీద ప్రేమ చచ్చిపోయి అక్కడ ఎంత భయంకరమైన మాట ఉంటుందంటే 6వ అధ్యాయంలో అసలు మనుషుల్ని చేసినందుకు దేవుడు, చూడండి 5వ వచనం చదవండి, 4వ వచనం చదవండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఈ వచనం చదువు, 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది అదండి తన హృదయంలో నొచ్చుకుని. ఎంత విసిగిపోయాడో, ఎంత ఇబ్బంది పడ్డాడో, ఎంత నొచ్చుకున్నాడో మనం గమనించగలుగుతాం. తను అసలు మనుషుల్ని చేసినందుకే సంతాపడ్డాడు, నొచ్చుకున్నాడు, అంత బాధ పెట్టారన్నమాట. ఎన్నిసార్లు చెప్తే, ఎన్నిసార్లు వ్యతిరేకిస్తే ఆయన అంత బాధపడి ఉంటాడు. మొదటిసారి ఈ మాట రాయగలరా ఎవరైనా? మొదటిసారికే విసిగిపోయి ఉంటాడా? అదనమాట. సో దేవుడు మనతో వాదిస్తున్నంతకాలం మీరు చిరాకు పడితే పడండి, కానీ ఒకరోజు ఆయన ఇంకా వాదించడం మానేస్తాడు. వినండి, కాస్త మనుషుల్లా చెప్తానే. మీతో వాదిస్తున్న మీ అమ్మ నాన్న అలా వాదిస్తారు, ఎందుకు అలా బుర్ర తినేస్తారని అనిపిస్తూ ఉంటుంది కదా. ఒకరోజు వాళ్ళు ఉండరు, వాదించడానికి వాళ్ళు ఉండరు, మనుషులు కదా, చచ్చిపోతారు ఏదో ఒక రోజు. అప్పుడు వాళ్ళు మాట్లాడేవన్నీ గుర్తొస్తుంటాయి అన్నమాట. దేవుడు అలా కాదు, దేవుడు చచ్చిపోడు, దేవుడికి అంతం లేదు. కానీ ఈయన ఏం చేస్తాడంటే ఆపేస్తాడు వాదించడం. వాదించి 6వ అధ్యాయం 3వ వచనంలో ఎలాగైతే ఆపేశాడో అలా ఆపేస్తాడు. ఇంక మాట్లాడడం మీతో. ఇక మాట్లాడడం మానేసిన తర్వాత మీకు నచ్చినట్టుగా బతుకుతారేమో, ఆ తర్వాత వచ్చే అంతం కోసం ఆయన ముందుగానే హెచ్చరించాడు. సో వాదిస్తూ ఉన్నాడంటే దేవుడు, ఆత్మదేవుడు మీతో, మీ మీద ప్రేమతో, ఇష్టంతో ఇంకా మీకు టైం ఇస్తున్నాడని అర్థం. సో ఆయన మాటికి ఏదైనా ఒక విషయం చెప్తుంటే దయచేసి దాన్ని మానుకోవడమో, సరి చేసుకోవడమో ఏదో చేయాలి. మనం అల్లాడుచున్న ఆత్మదేవుడిని చూసాం, వాదిస్తూ ఉన్న ఆత్మదేవుడిని చూస్తాం పాత నిబంధనలో. ఇప్పుడు చూడండి 41వ అధ్యాయం, కొంచెం స్పీడ్గా చెప్తాను. 41వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. ఆదికాండం 41:38. తన సేవకులను చూచి ఇతని వల్లే దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అన్ను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వల్లే వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. అదండి, దేవుని ఆత్మ ఇతని వల్లే, ఇతనికి దేవుని ఆత్మ తోడున్నట్టుగా ఇంకెవరైనా మనం చూడగలమా?
దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? జరగబోయే వాటిని, జరిగిన వాటిని, చూడనివి, వినని వాటిని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ సందర్భం మీకు తెలుసు కదా. యోసేపు రాజు యొక్క కళలను చెప్పడం, రాజు యొక్క కళలు చెప్పినప్పుడు ఆ 7 సంవత్సరాల కరువు, 7 సంవత్సరాల ఏమంటారు సమృద్ధి, వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తెలివైన వాడిని పెట్టుకోండి మీకు మీ ఆస్థానంలో అని చెప్తాడు యోసేపే. ఎక్కడ ఉంటుంది అన్నమాట అంటే చూడండి 36వ వచనం, 33వ వచనం చదవండి. కాబట్టి వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించవలెను, అలా నియమించండి అని సలహా ఇచ్చాడు. అయితే అప్పుడు ఫరో ఏమంటాడంటే, నీకంటే జ్ఞానం గలవాడు ఎవరున్నారు, నీకంటే తెలివైనడు ఎవరున్నారు? ఎందుకు ఆ మాట అనగలిగాడు? ఎందుకన్నాడంటే, నీకంటే దేవుని ఆత్మ సహాయం ఇంకెవరికి ఉంది అని అన్నమాట. ఆ మాట అక్కడ రాసి ఉంటుంది. ఇతని వలే దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని రాస్తుంది. దేవుని ఆత్మ ఒకవేళ మీతో ఉంటే, దేవుని ఆత్మ మన జీవితంలో చేసే కార్యాల్లో ఈ కార్యం కూడా మనం గమనించాలి. అదేంటంటే తెలియపరచబడ్డం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఒక మంచి పదం ఉంటుంది, డీతో స్టార్ట్ అవుతుంది, డిజర్నింగ్ అంటారు. వివేచించడం అన్నమాట, తెలిసిపోవడం. ఎవరు చెప్పరు అంటే ఇది మళ్ళీ సోది చెప్పడం లాంటిది అనుకోకండి. నాకు దివ్య దృష్టి ఉంది, అందరు భవిష్యత్తులో చూస్తాను అనుకోకండి. అది మనం 6th సెన్స్ అని వాడుతాం, కానీ మనకి 5 సెన్సెసే ఉన్నాయి. ఈ 5 సరిగ్గా పనిచేస్తే చాలు. 5 సెన్సెస్ తెలుసు కదా, ఏంటవి? కంటి చూపు, వాసన పీల్చుకోవడం, రుచి చూడడం, స్పర్శించడం, వినడం. ఇవి 5 సెన్సెస్, 5 ఇంద్రియాలు. ఇంకేదో గెస్ట్ చేశానుకో 6th సెన్స్ అంటారన్నమాట జనరల్గా. 6వ సెన్స్ ఏంటంటే నేను ఊహించానని. అవి వర్కౌట్ అవ్వవు కొన్నిసార్లు. నేను అయిపోయిన తర్వాత చెప్తారు నేను ముందే అనుకున్నాను అంటారు, ముందు చెప్పరు వీళ్ళు. చాలా గొడవ ఎందుకు. కానీ దేవుని ఆత్మ ఒకవేళ మనతో సహాయంగా ఉంటే ఆయన చేసేది ఏంటంటే ఆయన తెలియపరచబడ్డం, ముందుగానే నీకు తెలియజేస్తూ ఉంటాడు. జరగబోయేది, జరిగినది ఎవరు నీకు చెప్పకుండానే ఆయన తెలియజేయడం, అది నువ్వు సెన్స్ చేయగలుగుతావు. అంటే వాసన చూసి పసిగట్టేస్తుంది కుక్క. కొన్ని జాతి పక్షులు ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి అలా చూసి జూమ్ చేసుకొని కోడిపిల్ల ఎంత ఉంటుంది అక్కడి నుంచి చూసి కనిపెట్టేస్తాయి. అలా వాటి సెన్సెస్కి దేవుడు పవర్ ఇచ్చాడు కొన్ని జంతువులకి. మీకు ఆత్మదేవుని సహాయం ఒకవేళ ఉంటే మీరు ఏం జరిగిందో, ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం ఆడారో, అసలు ఏం జరుగుతుందో మీరు గ్రహించగలుగుతారు. యోసేపు ఫరో లాంటి రాజు చేత అభినందించబడ్డాడు. నీలా ఆత్మను గలవాడు, దేవుని ఆత్మ గలవాడు ఎక్కడున్నాడు అన్నాడు అన్నమాట. దేవుని ఆత్మ మనతో ఉంటే మనకు దేవుడు గైడ్ తెలియపరుస్తూ ఉంటాడు. అది చాలా అద్భుతమైన విషయం. అక్కడ వివేక జ్ఞానములు నీకున్నాయని పొగిడేస్తూ ఉంటాడు, కానీ అవన్నీ దేవుని దానాలని ఆయన చాలా నిస్సందేహంగా దేవునికి కీర్తినిస్తాడు యోసేపు. అది మనం చూస్తాం. ఇప్పుడు 31వ అధ్యాయం నిర్గమకాండం 3వ వచనం నుంచి 5వ వచనం చదువుదాం. అంటే టైం అయిపోతుంది, కొంచెం ఎక్కువ విషయాలు చెప్తారనుకున్నాను. నిర్గమకాండం 31వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం చదవండి. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, పొదుకుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. ఆత్మ పూర్ణునిగా చేశాను. దేవుని ఆత్మ పూర్ణునిగా చేయడం వలన కలిగే మరొక బెనిఫిట్ ఏంటంటే, అంటే ఆత్మదేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఏంటంటే ఆయన సమస్తమైన నేర్పునిస్తాడు. బెసలేలు అంటే విన్నారు ఎప్పుడైనా? అక్కడ ఈస్ట్ గోదావరిలో మా ఫెలోషిప్లో బెసలేల్ పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. చాలామందికి ఆ పేరు తెలియదు విశ్వాసులకి. బెసలేల్ అనే పేరు రేర్గా పెట్టుకుంటారు. బెసలేల్ ఆత్మ అంటే ఏంటంటే దేవుడు బెసలేల్కి ఇచ్చిన ఆత్మ ఎలాంటిదంటే
అన్నిటిలో నేర్పు. ఆ నేర్పు ఇంక ఎవరిని అడగనక్కర లేకుండా అనమాట. అతనికే సొంతంగా అన్నీ తయారు చేసుకోవడం, క్రియేట్ చేసుకోవడం, అన్నీ అరేంజ్ చేసుకోవడం. భలే మనిషి. మన చర్చిలో కూడా బెసలేలు లేవాలి. చూడండి, విచిత్రమైన పనులు. ఆ మాట చూసారా? ఆ పదప్రయోగాలు ఎలా వాడాడు చూడండి. విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారుతో వెండితో ఎత్తుడితో పనిచేయుటకు, పొదుగుటకు, రత్నములను సానబెట్టుకు, కర్ర కోసి చెక్కుటకు, సమస్త విధములైన పనులను చేయుటకు. భలే ఉంటుంది అన్నమాట. సమస్త విధములైన పనులను చేయుటకు, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వాని దేవుని ఆత్మపూర్ణిగా చేసే. దేవుని ఆత్మపూర్ణత మీకుంటే, వింటున్నావా యుగేష్? దేవుని ఆత్మపూర్ణత ఉంటే అన్నీ చేయడానికి దేవుడు నేర్పునిస్తాడు. మీకు కావాలా అటువంటి ఆత్మ? కావాలా? నాకు అది రాదు, నాకు ఒక్కటే వచ్చు, అలా కాకుండా అన్నీ చేయగలగడానికి, అన్నీ చేయగలగాలి. ఏది పట్టుకుంటే అందులో మనకి నాలెడ్జ్ ఉండగలగాలి. ఎలా సాధ్యం? ఆత్మపూర్ణత జరిగితేనే, దేవుని ఆత్మ సహాయం మనకు ఉంటేనే సాధ్యం. ఆత్మదేవుడు చేసే పనులేంటి? మనకు నేర్పునిస్తాడు. దావీదు అడిగాడు, దేవా నా వేళ్లకు పోరాటం నేర్పించని. నేను కూడా కీబోర్డ్ నేర్చుకునే ముందు ప్రార్థన చేసుకున్నాను. చాలామంది చేసుకుంటారు ఈ ప్రార్థన. విజయవాడలో దేవరాజు మాయని, మాయ అంటే అలా పిలుస్తాం, ఆయన పాస్టర్ గారే. ఆయన 4.5 రోజుల్లో నేర్పించాను నా కీబోర్డ్. ఇప్పుడు నేను ప్లే చేస్తున్న కీబోర్డ్ అంతా నేను కేవలం 4.5 రోజుల్లో నేర్చుకున్నాను. ఆ తర్వాత కూర్చొని ప్రాక్టీస్ చేసుకున్నాను, చాలా ప్రాక్టీస్ చేశాను, వేరే విషయం. కానీ ఇప్పుడున్న నాలెడ్జ్ అంతా 4.5 రోజుల్లో నేర్చుకున్నవి. కానీ ఆ నేర్చుకోవడానికి ముందు రోజు చేస్తున్న ప్రార్థన ఇదే: నా వేళ్లకు పోరాటం నేర్పించు, నా వేళ్లకు విద్య నేర్పించు. అప్పటివరకు ఏమీ తెలీదు, అప్పటి నుంచి అన్నీ అర్థం అవ్వాలి, అన్నీ వచ్చేయాలి. ఇక ఎక్కడికి వెళ్ళినా, ఏ పాట పాడినా, ఎవరు పాడినా దాన్ని అర్థం చేసుకోగలగాలి. అసలు జీరో నాలెడ్జ్. అది దేవుడు తన ఆత్మశక్తితో మనకి ఇచ్చే ఒక ఎసెట్ అనమాట, ఒక ఆస్తి లాంటిది. అలా మన సంఘంలో యవనస్తులు తయారవును గాక. మనం ఎవరైనా ఒకరి మీద ఆధారపడ్డాం అనుకోండి, వినండి, ఏదైనా ఒక పని విషయంలో ఎవరైనా ఒకరి మీద, అంటే మనందరం కూడా, నేను మీరు ఎవరైనా కూడా ఒకరి మీద ఆధారపడితే, ఉదాహరణకు మీరు హోటల్ పెట్టారనుకోండి, చెఫ్ మీద ఆధారపడ్డారనుకోండి, వాడు వచ్చి వండితేనే ఆ రోజు వంట. నీకు రాదు, ఏమి రా, ఉప్పు పప్పు ఏం తెలీదు, ఎంత యాతన పడిపోతారో తెలియదు మీరు. ఉదాహరణ మాత్రమే అది. ఏదైనా ఒక పని ఎవరైనా ఒక వ్యక్తి మీద ఆధారపడితే వాళ్ళు ఎంత డ్రామా చేయాలో అంత చేస్తారు. మీ జీవితం అంతా వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా చేస్తారు. ప్రతి పనిలో మీకు నేర్పుంటే, మీ కింద పనిచేసే వాళ్ళకి పని అప్ చెప్పి వారిలో ఎవరు లేకపోయినా ఆ పని మీరు చేయగలుగుతూ ఉంటే, అసలు మీ అంత ధైర్యంగా ఎవరు ఉండలేరు. ఉంటావా ఉండవా? నువ్వు లేకపోతే నేను చేసుకుంటాను. ముగ్గురు మానేస్తే ముగ్గురు పని చేయగలిగే సామర్థ్యం ఉండాలి మనకి. మీకు అర్థమవుతుందా? అలా ఒకవేళ మనం ఉంటే బెసలేల ఆత్మ అనమాట. అలా మనం ఉంటే మన దగ్గర ఎవరు అడ్డమైన తోకజాడింపులు జరగవు. అటువంటి యవనస్తులు సంఘంలో ఇదే వచ్చు, ఇదే చేయగలను అనేవారు కాకుండా, ఎవరు ఏది పట్టుకున్నా అన్నీ చేసేయగలిగే యవనస్తులు సంఘాల్లో లేవాలి. ఆమెన్. ఆత్మదేవుడు చేసే పని అది. ఆత్మదేవుడిని ఆహ్వానిస్తే ఇవన్నీ అన్నమాట. ఒకవేళ వాడు పాడైపోతుంటే ఆయన అల్లాడిపోవడం, వాడితో వాదిస్తూ సరిచేయడం, అన్నిటినీ తెలియపరచడం, వివేకం ఇవ్వడం, అలాగే అన్నిట్లో నేర్పునివ్వడం, ఇది ఆత్మదేవుడు చేసే పని. మనకు ఆయన ఎంత అవసరమో గమనించండి. నేను చెప్పాను, 4 చెప్పానా? 5 చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండం 24:2. యుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చును గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనను. ఇంకా అదంతా మనం చదవలేము. వాడిని దీవిస్తాడనమాట. ఎలా దీవిస్తాడో అక్కడ రాసి ఉంటుంది. మీకు ఈ కథ తెలుసు కదా. బిలాము ఇశ్రాయేలుని శపించడానికి అపాయింట్ చేయబడ్డాడు. ఎవరి ద్వారా? బాలాకు అనే రాజు ద్వారా. సో బాలాకు డబ్బులు ఇచ్చి ఈయన చేయమన్న చేష్టలన్నీ చేసి, బలిపీఠాలు కట్టించి అన్నీ చేసి ఒక దగ్గర నుంచొని ఇక్కడి నుంచి శపించే అనగానే ఇలా నోరు తెరగానే దీవెనలు వస్తున్నాయి. ఇశ్రాయేలీల్ని శపించే ఆ అవకాశం కనీసం తన నోటికి, తన నాలుకకు ఇవ్వలేదు దేవుడు. నోరు తెరిస్తే దీవెనలే వస్తున్నాయి.
సో దేవుని ఆత్మ బిలాములో నుంచి, బిలాము ద్వారా, బిలాము గుండా తన ప్రమేయం లేకుండానే చేయించేది ఏంటంటే దీవించనీయడం ఆత్మదేవుడు చేసే పని అయితే, వినండి నన్ను, అలాంటి బిలాములు ఎంతమందో మీ జీవితంలో ఉంటారు. వినాలి, ఈ మాట నాకు చాలా ఇష్టమైంది. ఎంతోమంది బిలాములు నించొని మిమ్మల్ని శపించడానికి నించుంటారండి. మీరు దేవుని ఆత్మను నమ్మితే ఆయన చేసే కార్యం ఏంటంటే బిలాము దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని తిట్టాలనుకుంటూ శపించాలనుకుంటున్న వారి నోట్లోంచి దీవెనలు పంపిస్తాడనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మదేవుడు తన ప్రజలకు చేసిన పని ఏంటంటే శపించాలనుకుంటున్న వాళ్ళ నోట్లో దీవెన పెట్టడం. మరి బలవంతం అనుకుంటారో ఏమైనా అనుకోవచ్చు. మనల్ని ఎవరైనా శపిస్తే అవి దీవెనలుగా మనకి మారాలంటే ఆత్మదేవుని సహాయం మనకి ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా శపిస్తారండి? మామూలుగా శపించరా? బోహోల్డ్ మంది. బాగా చెప్పారు. నన్ను అయితే ఎవరు శపించరండి అనే మనిషి ఎవడుండడు. మనం ఎందుకో తెలీదు, ఎవరికి ఎవరూ పడం. రోడ్డు ఎక్కామంటే అందరూ శత్రువులాగా ఉంటారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని శపిస్తూ ఉంటారు. అవన్నీ మనకి దీవెనలుగా మార్చే దేవుడు ఆత్మదేవుడు. ఆయన సహాయం మనకి ఎప్పుడు కావాలి. ఎన్ని చెప్పాను? 5 చెప్పానా? 7 చెప్తానని చెప్పలే కదా నేను మీకు. మామూలుగా ఎన్నో కొన్ని. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. 1 సమూయేలు గ్రంథం 16:13. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసును. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చి, నాటి నుండి ఆ రోజు నుంచి అని అర్థం, దావీదు మీదకి యెహోవా ఆత్మ బలముగా వచ్చెను. బలముగా రావడం అంటే ఏంటి? బలపరచును అని అనుకుంటే సరిపోద్దా? చూడండి ఆ మాట, కింద మాటలు చదవండి తొందరగా. ఎవరైనా కింద మాటలు అంటే 17వ వచనం చదవండి. సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా, 18 చూడండి. 18 చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులో ఒకని చూచితిని. అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసీయునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగానున్నాడు. దావీదు కోసం సౌలుతో మొట్టమొదటిసారి చేసే పరిచయం ఇది. దావీదు క్వాలిఫికేషన్స్ అన్నీ, క్వాలిటీస్ అన్నీ చెప్పేసి, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. ఇది ఎలాంటి ట్యాగ్ అండి? ఇది ఎలాంటి ట్యాగ్? ఇది కొనుక్కోగలిగేదేనా? మనం సాధించుకోగలిగేదేనా? యెహోవా ఆత్మ బలముగా నాట నుండి దావీదుతో ఉన్నప్పుడు దేవుడు తనకు తోడుగా ఉన్నాడనే విషయం బహిర్గతమైంది. ఈ మాట యోసేపు విషయంలో కూడా చూస్తాం మనం. యెహోవా యోసేపుకు తోడై ఉన్నట్టు రాజ్యం అంతా మాట్లాడుకునేవారు. మనం దేవునికి మనం సబ్మిట్ చేసుకుంటే దేవుడు మనతో ఉన్నాడనే సంగతి ప్రదర్శించబడుతుంది అందరికీ. వాళ్ళతో దేవుడు ఉన్నాడు, ఆ వ్యక్తితో దేవుడు ఉన్నాడు, వారు దేవునితో ఉన్నారు, వారితో దేవుడు ఉన్నాడు అనే విషయాలు బయటికి ప్రదర్శించబడుతూ ఉంటాయి. చాలా ఆశ్చర్యం కలిగించే మాటలు ఇవి. బలంగా దేవుడు ఉండడం అంటే తోడుగా ఉండడమే అంటాను నేను. ఆత్మదేవుడు తోడుగా ఉండడం, కంపెనీ ఇవ్వడం అండి. ఇంకేంటి? ఆత్మదేవుడు చేసే పనుల్లో ఇది నాకు బాగా, అంటే అన్నీ నచ్చినవే, ఇది నాకు బాగా ఇష్టంగా, సులువుగా ఆయన అర్థం చేసుకోవడానికి అయింది. ఆయన నాకు తోడుగా ఉంటానని చెప్పాడు ఆత్మదేవుడు. హీ ఈజ్ మై కంపెనీ, హీ ఈజ్ మై కంపానియన్. ఏ పని చేయాలన్నా ఆయన తోడు నాకు ఉంటుంది, ఆయన సహకారం నాకు ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం చూడండి. 1 నుంచి చదివేయండి. లేకపోతే చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్రం గీతములను మధురగానము చేసి గాయకుడు నాకు దావీదు పలికిన దేవోక్తి. చివరి పాట అన్నమాట. ఏమంటాడు చూడండి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అని అంటున్నాడు. యెహోవా ఆత్మ ఎప్పుడైతే ఒకనిలో నిండుతుందో ఆ ఆత్మ వారి ద్వారా పలుకుతాడు.
సో ఆత్మదేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆత్మ పూర్ణులైన వారి ద్వారా మాట్లాడతాడన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఆత్మదేవుడు ఒకవేళ మీతో ఉంటే మీ ద్వారా ఆయన మాట్లాడతాడు. ఇది ఎంత గొప్పది! ఆయన కోసం మీరు మాట్లాడడం కంటే మీలో నుండి ఆయన మాట్లాడడం. ఆత్మదేవుడు మాట్లాడితే ఎదురుగా ఉన్న వారిలో కార్యాలు జరుగుతాయి. ఈరోజు ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి కళ్ళు మూసుకొని ఏవో షోలు చేస్తున్నారు. ఆత్మదేవుడు మాట్లాడడం అంటే మన ప్రమేయంలో మనం ఉండమని ఏం లేదు బైబిల్లో. ఆత్మదేవుడు దావీదుకు సంపూర్ణంగా అర్థమైనప్పుడు, దావీదులోనికి ప్రవేశించినప్పుడు చక్కగా పాటలు పాడాడు అందంగా. ఎంత బాగా రాసిన చూడండి. ఆయన కోసం ఎలా రాసిన చూడండి. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలుల స్తోత్ర గీతములను, సియోను గీతాలు మనకి, వాళ్ళకేమో ఆంధ్రక్రైస్తవ కీర్తనలు, సియోను గీతాలు అని కొన్ని పుస్తకాలు ఉన్నాయి కదా, ఇవి చూడండి. ఇశ్రాయేలుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడును అగు దావీదు. అంటే దావీదు ఎంత అందంగా పాడుతాడంటే, ఆత్మదేవుడు దావీదు పాడుతున్నప్పుడు పలుకుతాడు, మాట్లాడుతాడు అన్నమాట. అంత బాగా పాడుతాడు. సో మనలో నుండి దేవుడు పలకాలి, మనలో నుండి దేవుడు మాట్లాడాలి. ఆశ ఉందా? అయితే ఆత్మదేవుడు మీకు కావాలన్నమాట. ఆత్మదేవుడు మీలో ఎప్పుడైతే ఉన్నాడో, ఆయన మీకు ఎప్పుడైతే పరిచయం అయ్యాడో, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయనే మాట్లాడతాడు త్రూ యూ. నాకు ఎప్పుడు ఆ ఆశ ఉంది, నేను మాట్లాడుతుంటే దేవుడే మాట్లాడినట్టుగా ఎవరికైనా అనిపించాలి. అంటే ఎలాగా, ఒక మంచి ఎఫెక్ట్తో హోరుగా మేఘంలోంచి సౌండ్ వస్తున్నట్టు కాదు, మామూలుగా నా గొంతే, మన గొంతులే, మనమే మాట్లాడతాం, మన భాషే, మన తెలుగే, మన యాసే. అయితే నేను మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడే స్వయంగా వారితో మాట్లాడినట్టుగా ఫీల్ వారికి తెలియాలి. అది ఆత్మదేవుడు చేసుకుంటాడు కార్యం. అయితే నీవు ఆయన స్వరానికి, ఆయన భావానికి ఒక పాత్రగా ఉండగలగాలి. అది ఆత్మదేవుడు చేసే కార్యం. ఏడు చెప్పానా? ఇంకా చూడండి, కీర్తన గ్రంథం 143వ అధ్యాయము, 143వ కీర్తన 10వ వచనం. నిజంగా చెప్పాలంటే తొందరగా చెప్తున్నట్టే, కానీ రాసుకునే అలవాటు ఉంది కాబట్టి మీ అందరికీ మంచిది. 143వ కీర్తన 10వ వచనం చదవండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఈ మాట పట్టుకోండి. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునందు నన్ను నడిపించునుగాక. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తాడు? ఆయన సమభూమి గల ప్రదేశాల్లో నడిపిస్తాడు. మన నడతలు బాగు చేసేవాడు, మనల్ని నడిపించగలిగేవాడు, మనల్ని ముందుకు తీసుకెళ్ళగలిగేవాడు ఆయనే. ఆత్మదేవుని సహాయం మనకి ఎందుకు కావాలి? మనం ముందుకు నడవాలంటే మనల్ని నడిపించేదే ఆయనే కనుక. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఇది అల్టిమేట్ వర్సు. మనం రీసెంట్ టైమ్స్లోనే దీన్ని చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. అదండి యెహోవా ఆత్మ. ఒకవేళ మనం ఆ ఆత్మ పూర్ణులమైతే మనకు జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి లోపలికి వస్తాయి అన్నమాట. ఈ పై వచ్చిన విషయాల్లో చాలా వరకు కవర్ అయిపోయి, ఇందాక వివేకము, జ్ఞానం అన్నాం, బలం అన్నాం, అన్నీ కవర్ అయ్యాయి. అయినా కూడా దేవుని 7 ఆత్మలు, దేవుడి 7 కన్నులు అని మాట్లాడుకున్నాం ప్రకటనలో. అప్పుడు ఈ వచనాన్ని చూపించాను నేను మీకు. సో దేవుని ఆత్మ యొక్క స్వభావాలు అన్నమాట. ఆయన ఒకవేళ మనతో ఉంటే ఆయన చేసే కార్యాలు, జ్ఞానాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, ఆలోచన బలాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు, భయాన్ని ఇస్తాడు, భక్తినిస్తాడు. మనం ఇటువంటి సంపూర్ణ భక్తిపరులుగా, సంపూర్ణ క్రైస్తవులుగా మారాలంటే దేవుని ఆత్మశక్తి సహాయం ఎప్పుడు మనకు కావాలి. ఇంకొకటి చూపిస్తాను, అది కూడా ఇలాంటిదే, అన్నీ ఎక్కువ ఇమిడి ఉంటాయి అందులో. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 61:1. ప్రభువగు యెహోవా ఆత్మ. చూడండి, ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. దీనులకు సువర్తమానము ప్రకటించడానికి యెహోవా ఆత్మ నన్ను అభిషేకించింది. నలిగిన హృదయము గలవారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బంధించబడిన వారిని విముక్తి ప్రకటించడానికి. ఇక అలా చదువుకుంటూ వెళ్తే యెహోవా ఆత్మ పూర్ణత ముఖ్యంగా ఏం చేస్తారు? విడుదల, బలపరచడం, దృఢపరచడం, సువార్త చేయడం, ప్రకటించడం, క్రీస్తుని పరిచయం చేయడం లాంటివి జరుగుతాయి.
యెహోవా ఆత్మ పూర్ణత మనందరికీ మెండుగా కలుగునుగాక. ఇంకొకసారి చెప్తాను, యెహోవా ఆత్మ పూర్ణత మనందరికీ మెండుగా కలుగునుగాక. మనం ప్రకటించాలన్నా, ఇతరులు విడిపించాలన్నా, బలపరచాలన్నా, జ్ఞానం కలిగి ఉండాలన్నా, బలం కలిగి ఉండాలన్నా, సరిగ్గా నడవాలన్నా, ఆయన ఆధ్వర్యంలో మనం మాట్లాడాలన్నా, ఆయన మనకు తోడుగా ఉండి దీవించాలన్నా, సమస్తమైన నేర్పు మనకు అనుగ్రహించాలన్నా, అన్ని భవిష్యత్ జ్ఞానాన్ని తెలియపరచాలన్నా, మనతో ఉండి ఆయన వాదిస్తూ, మన కోసం ఆయన అల్లాడిపోతూ ఆయన చేసే కార్యాలకు మనం అంగీకార భావాన్ని తెలియజేయాలి. ఇదంతా పాత నిబంధనే. పాత నిబంధనలో ఆత్మదేవుడు భక్తుల విషయంలో చేసిన కార్యాలు ఇవన్నీ. ఆయన మారలేదు. అప్పటి దేవుడే ఇప్పటి మనతో పాటు నివసించడానికి వచ్చేసిన ఆత్మదేవుడు ఆయనే ఒక్కడే, మారిపోలేదు. కాబట్టి ఆ ఆత్మదేవుని సహాయాన్ని వేడుకుంటూ, దేవా నాతో ఉండు, నాతో కూడా ఈ కార్యాలన్నీ చేస్తూ ఉండు, నన్ను నీకు అర్పించుకునే కృపనివ్వు, నేను నీ మాటలకు విధేయుణ్ణై సమర్పణ భావంతో నువ్వు చెప్పిన వాటన్నిటిని అంగీకరించడానికి, నీతో కూడా వాదించకుండా ఒప్పుకోవడానికి నాకు కృపనివ్వండి ప్రభువా. నీవు నాతో ఉంటే ఇక నాకు లోటే లేదు, లోటు ఉండదని అర్థమైంది అని మనం ఒక మంచి ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకుందాం. ఎవరైనా ఒకరు విన్న వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం ఇంకొక ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఆత్మకార్యం జరిగించువాడా, ఇంత మేరకు మాతో మీరు ఉండి మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. కావలసిన పరలోకపు ఆత్మకార్యం గంభీరంగా జరిగించారు బాబు, కృతజ్ఞతలు. కూడి వచ్చిన మీ బిడ్డలందరిని పెట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ఆయన. మరి కొంతమంది ఆన్లైన్లో కూడా పాల్పొబులు పొందుతూ ఉన్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రెట్టింపు ఆశీర్వాదాన్ని మీరు జరిగించండి బాబు. మెట్టుకు కొంతమంది సమయాన్ని పోగొట్టుకున్నారు. ఓ కనికర సంపన్నుడా, మా సంఘ బిడ్డలందరినీ మీరు ప్రేమించి మరొక తరుణం వారికి బహుమానంగా ఇవ్వండి. ఈ ప్రశస్తమైన సమయం నుంచే రేపు ఆరాధన అయ్యేంతవరకు మా సన్నిధిలో ఆత్మ సంచరించునుగాక అని ప్రాధేయపడుతూ ఉన్నాం. ఆత్మతో బలమైన కార్యము కొనసాగించునుగాక అని ప్రాధేయపడుతూ ఉన్నాం. నాయన, ఆత్మ పూర్ణులుగా సన్నిధి నుంచి చెప్పనాశక్యం కానీ ఆనందంతో నాయన గృహాలకు వెళ్ళగలుగునుగా కానీ ప్రాధేయపడుతూ ఉన్నాం. కార్యము జరిగించేవాడు మీరు, కొనసాగించేవాడు మీరు, వాడుకునేవారు మీరు, బలపరిచేవారు మీరు. నాయన సరైన తీర్మానం తీసుకొని స్వపరిశీలన చేసుకొని బలలో పాలుపులు పొందడానికి కృప చూపువారు మీరు. ప్రతి ఒక్కరిని ప్రేరేపించి నా ప్రభువుని పరలోకంలో నాయన కొనియాడబడుతున్న నాయన ఆ యొక్క దేవాదేవుని ఎత్తిపట్టుకోవడం విషయంలో సహాయపడేవారు మీరే అని నమ్మి స్తుతిస్తూ నాయన ప్రార్థించి బ్రతునాడు వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. సంఘక్షేమం కోసం పాస్టర్ ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మేము నీ సన్నిధిలో కూడుకోవడానికి, మేమంతా కలిసి నీ నామాన్ని స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు తెలియచేసుకుంటున్నాం. తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆత్మదేవ, నిన్ను ప్రభా ఓన్ చేసుకుంటే, నిన్ను ప్రభా కలిగి ఉంటే, నిన్ను ఆహ్వానిస్తే, ఆత్మ పూర్ణులుగా ఉండగలిగితే నువ్వు ఎలాంటి కార్యాలు చేస్తావో మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నేను పాపం చేస్తున్న ప్రతిసారి నీవు అల్లాడిపోతున్నావు, నీవు నాతో వాదిస్తున్నావు, నీకు ఇష్టమైన బిడ్డగా నేను బ్రతకాలని ప్రభా హెచ్చరించి బుద్ధి చెప్పావు. నీకు వందనాలు తండ్రి. ఆత్మ పూర్ణులుగా ఉంటే ప్రభా బెసలేలు వంటి నేర్పుని ఇస్తానని మాట్లాడినందుకు, నాతోనే సుస్పష్టంగా మాట్లాడినందుకు నీకు
వందనాలు తెలియచేసుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా తండ్రి. అనేక మంది భక్తులను మాకు చూపించి నీ ఆత్మచేత వారు నింపబడినప్పుడు ప్రభువా ఎలాగో జీవించారో, ఎలాంటి కార్యాలు చూడగలిగారో, చేయగలిగారో తెలియచేసినందుకు వందనాలు ప్రభువా. దైవజనుని నోట పలికినట్టుగా ప్రభువా నీవు వారి ద్వారా తండ్రి పలికించిన మాటలను బట్టి తండ్రి అనేక మంది యవనస్తులు ప్రభువా, సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు అటువంటి నేర్పును కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఆత్మదేవ నేను ఆహ్వానించి తండ్రి నీతో నింపబడిన వారే, జ్ఞాన వివేకములు కలిగిన వారే తండ్రి స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. నీకు వందనాలు. వయసుతో సంబంధం లేదు నాయనా ప్రభా, నీకు వందనాలు తండ్రి. టాలెంట్స్తో సంబంధం లేదు. ఆత్మదేవా నీతో మమ్మల్ని మేము నింపుకోగలిగితే మమ్మల్ని ఉపయోగకరమైన పాత్రలుగా వాడుకుంటావని మీరు ఎంత తండ్రి చక్కగా మాట్లాడి ఉన్నారు ప్రభా. బైబిల్ స్టడీలోను తండ్రి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను మాకు వినిపించినందుకు మీకు వందనాలు తండ్రి. ఏ దినమునకు కావలసినట్టుగా ఆ దినము మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దైవమా నేను స్తుతిస్తూ ఉన్నా. మమ్మల్ని శపించాలని నిలబడి చూస్తున్న వారి నోట ప్రభా దీవెన తండ్రి వచనాన్ని ఉంచగలిగినటువంటి శక్తివంతుడైన నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. సంఘానికి ప్రభా మేలుకరమైన మాటను మీరు అందించినందుకు, హెచ్చరించినందుకు, బుద్ధి చెప్పినందుకు తండ్రి నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని ఆ రీతిగా మీరు ప్రేరేపించి నడిపించమని కోరుకుంటున్నాం. మా ప్రియులైన వారికి తండ్రి వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన అనారోగ్య సమస్యల నుండి విడిపించమని కోరుకుంటున్నాం. ఎవరైతే తండ్రి అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారిని పలకరించండి, కనికరించండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. వారికి ఉన్న తండ్రి బలహీనత నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థతను శీఘ్రంగా పంపించమని కోరుకుంటున్నాం ప్రభా. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క ఇబ్బందులన్నిటి నుండి విడిపించండి నాయనా. జ్ఞానాన్ని అనుగ్రహించి ఎలాగూ దానిలో నుండి బయటకు రావాలో నేర్పించండి ప్రభా. నా తండ్రి అప్పుల భారము నుండి విడిపించండి తండ్రి. ఎలాగున పని చేయాలో, పని చేసి కష్టపడి తండ్రి ధనమును సమకూర్చుకొని అప్పులు తీర్చుకోవాలో జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మదేవ నీకు వందనాలు తండ్రి. యవనస్తులను, వృద్ధులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. చిన్నపిల్లలను, మధ్య వయసు కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. దీవించండి. ఎండ వేయడం వలన ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ప్రభా మీరే తండ్రి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నీ జ్ఞానముతో వారిని నింపండి ప్రభా. నీ తట్టు చూసి తండ్రి నీ సహాయాన్ని కోరుకొని ప్రభా, నీ తోడును ప్రభా అపేక్షించి వారు నాయన తండ్రి ఎగ్జామ్స్ రాయగలగడానికి, మంచి ఉత్తీర్ణతను పొందుకోగలగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరున ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, వాక్యం అందించిన నీ దాసులను ప్రభా ఇంకనూ ప్రభా తండ్రి మీరు దీవించి బలపరిచి నాయన నీ కొరకు ఉపయోగకరమైన పాత్రగా అనేకమైన ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రభు ఈ ఉపవాస దినాల్లో వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి హృదయంలో మీరు పెట్టినటువంటి తలంపులన్నిటినీ కూడా మీరు జరిగిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఖ్యాతిని ఇస్తానని నీవు పలికిన వాగ్దానాన్ని ప్రభా మీరు నెరవేరుస్తూ ఉన్నందుకు వందనాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు రాజా, నీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఈవిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మేమంతా కూడా నీ మీద ఆధారపడి తండ్రి నిన్ను కలిగి ఉండు ప్రభా. పాపానికి భయపడుతూ నిన్ను హత్తుకొని జీవించడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ మమ్మల్ని మా సంఘ బిడ్డలందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాతో మీరు మాట్లాడిన రీతికే స్తోత్రాలు. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ రాలేకపోయిన వారందరినీ క్షమించి దర్శించి మరొక తరుణాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ రేపటి ఆరాధన కొరకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తండ్రి పూర్తిగా మీరే దున్ని ఉంచి నీ వాక్యపు విత్తనాలు చల్లబడుతున్నప్పుడు వెంటనే స్వీకరించి ఫలించే హృదయాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాం. రేపటి కొరకు అందరినీ సంసిద్ధం చేసి సమయానికి నడిపించమని కోరుకుంటూ నీ కృపకు వారందరినీ అప్పగించుకుంటూ మమ్మల్ని కూడా నీ చేతిలో పెట్టుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సన్నిధి ఇప్పుడు ఇది మొదలుకొని సదాకాలము మనందరికీ తోడే నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్.